Audio Jungle. తెలంగాణ అయిపోతే మనం గిట్ల చేయాలి ఒకరోజు వరంగల్ జిల్లాకు పోయాం. అక్కడ సరే కొంత పర్యటన కార్యక్రమం అయిపోయింది. తిరిగి వచ్చే క్రమంలో అక్కడ స్థానిక నాయకుల నుండి సార్ ఒక లంబాడి తండ తగలబడ్డది, మనం కొంత పరామర్శ చేసిపోతే బాగుంటుందంటే తండాకు పోయినాం అనుకోకుండా. ఒక ఆయన ఆల్మోస్ట్ చచ్చిపోతా అన్నట్టుగా గొడవ చెప్తున్నాడు. నేను చచ్చిపోతా, నేను బతికెందుకని. నేను ఆయన పట్టుకొని ఎందుకైనా నువ్వు అంతా బాధపడుతున్నావు నాకు అర్థం కాదంటే, శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత పెళ్లి చేద్దామని ఒక 55,000 రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా. ఇప్పుడు ఇల్లు కాలిపోయింది, ఆ డబ్బు కాలిపోయింది. నేను బిడ్డ పెళ్లి ఎట్లా చేయాలి, నేను ఎట్లా బతకాలి, ఇప్పుడు విషయం దాకా చచ్చిపోవాలంటాడు. అట్లా చచ్చిపోయే అవసరం లేదు, నేను పంపిస్తే నీకు డబ్బులు, నీ బిడ్డ పెళ్లికి నేనే వస్తా అని చెప్పి ఆయనకు భరోసా చెప్పినాం. ఆ తర్వాత వచ్చే క్రమంలో నా వెంట ఉన్న మిత్రులు పెద్దలందరం మేము చర్చ. నిజంగానే ఇటువంటి బాధలు నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చూసిన. ఈరోజు దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, బలహీన వర్గాలున్న నిరుపేదలు కావచ్చు, అగ్రకులాలున్న నిరుపేదలు కూడా కావచ్చు, పేదరికం ఎవరైనా దహించి వేస్తుంది. ఇట్లాంటి సమస్యలకు ఎట్లా పరిష్కారం దొరకాలి, ఏం చేద్దామని చెప్పి తెలంగాణ ఎట్లయినా వస్తుంది కదా అని మాట్లాడుకుంటూ వచ్చినాం మేము. అంటే ఎవరికి విశ్వాసం ఉన్నా లేకున్నా 100కు 100% ఎందుకో నా 6th సెన్స్ నాకు ఎప్పటికి చెప్పేది, ద టైమ్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ కమ్, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనేటువంటి విశ్వాసంతో ఉన్నాం. ఇప్పుడు మాట్లాడారు. అటువంటి పరిస్థితిలో నుంచి, అటువంటి సిచ్యువేషన్ నుంచి పుట్టుకొచ్చిన కార్యక్రమమే ఇలా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. అది వట్టి ఏదో తమాషా కోసం, ఓట్ల కోసం, ఎలక్షన్ల ముందర గోల్మాల్ చేయడం కోసం వచ్చినటువంటి స్కీమ్ కాదు. ఒక ఆర్తి నుంచి, ఒక ఆర్ద్రత నుంచి, ఒక బాధ నుంచి నిజంగా పేదలు పొందేటువంటి ఆ కష్టాన్ని ఎట్లా దూరం చేయగలుగుతాం, ప్రభుత్వంలో ఎట్లా సాధ్యపడుతుంది అని ఆలోచన చేసినాం. వచ్చిన తెల్లారి నుంచే పెన్షన్లు ఇచ్చినాం. 1000 రూపాయల పెన్షన్ ఇద్దామంటే చాలామంది అధికారులు అడ్డం చెప్పినారు. అంత అవసరం లేదు సార్ అన్నారు. ఈరోడా మనోడేనా? మనోడైతే అట్లా చేయడం మరి చూడ పోలీస్ ఆయనకి చెప్పి చూడు. ఇప్పుడు అక్కడ మొత్తుకుంటూ ఇక్కడ మొత్తుకుంటూ ఏది మనసులో పట్టాలి? ఒక దగ్గర అయితే కష్టమవుతుంది కదా. బంద్ చెప్పి సో ఆ రకంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆషామాషిగా కాదు, ఏదో తమాషగా అలవోకగా ఫక్తు రాజకీయం కోసం, ఫక్తు ఓట్ల కోసం కాదు. నిజంగా మన సమాజంలో ఉన్నటువంటి బాధ, ఆవేదన, మనం చేయగలిగేటువంటి మన పరిమితులు అన్నీ దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలను అమలు చేయబడతా ఉన్నాయి. అన్ని రకాలుగా పోతున్నాం. నేను నీతి ఆయోగ్ సమావేశాలకు, మరో సమావేశాలకు ఢిల్లీ వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతుంటారు, ఇవన్నీ ఏకకాలంలో ఒకటే టైంలో మీరు ఎట్లా చేస్తున్నారు? అవసరాలు, ప్రజల అవసరాలు, వాటిని నిజమైనటువంటి పక్షపాత ధోరణి లేకుండా ఆలోచిస్తే ఆటోమేటిక్గానే ఆలోచనలు వస్తాయి, మంచి పద్ధతిలో చేస్తే పని జరుగుతుందని. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, దానం నాగేందర్ గారు టీఆర్ఎస్లో చేరడం అంటే సుఖపడటానికి కాదు, పెద్ద బండ ఎత్తుకున్నట్టు కష్టం చేయవచ్చు. మామూలు రాజకీయాలు వేరు, ఒక కమిట్మెంట్తోని ఒక రాష్ట్రం కోసం కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి దీన్ని ఏం చేసైనా సరే, 600 సరే మంచిగా చేసుకోవాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.